తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసే పనులు కొనసాగుతున్నాయి. కొంతమంది రైతులు నేరుగా వరి వెదజల్లే విధానాన్ని పాటిస్తుండగా చాలా మంది రైతులు మాత్రం నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నార్లు పోసుకున్నారు. మరి కొంతమంది ఇప్పుడిప్పుడే పోస్తున్నారు. అయితే ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే నారుమడిలో పాటించాల్సిన మేలైన యాజమాన్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరి నారుమళ్లు పోసుకున్నారు. మంచి వర్షాల కోసం మిగతా రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే నారు ఆరోగ్యంగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో నాటుకు అందిరావాలంటే మేలైన యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మన తెలంగాణలో ప్రధానంగా సాగు చేసే ఆహారధాన్య పంట వరి పంటలో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రైతులు కొన్ని చోట్ల నీటి వసతి ఆధారంగా నార్లు పోసుకోవడం జరిగింది. మరి కొన్ని చోట్ల రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వర్షాలు వచ్చిన వెంటనే నార్లు పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనము ఇప్పుడున్న పరిస్థితులలో ఈ నారుమడిని తయారు చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఒక ఎకరంలో మనము వరి నాటు వేసుకోవడానికి 2 గుంటల నారుమడి సరిపోతుంది. ఈ 2 గుంటల నారుమడిలో మనము ఒక 2 వారాల ముందుగా నారుమడి తయారు చేసుకోవడానికి ఒక 2 వారాల ముందుగా ఒక 2 క్వింటాల పశువుల ఎరువును చల్లి దానికి నీళ్లు పెట్టి మనము మాగిన తర్వాత ఒక 2 వారాల తర్వాత చల్లిన 2 వారాల తర్వాత మనము కలియ దున్నాలి. దున్నిన వెంటనే మనము సాధారణంగా 2 గుంటల నారుమడిలో నీళ్లు ఎక్కువైన నీళ్లు పోవడానికి కాలువలను ఏర్పాటు చేసుకొని ఈ వడ్లు మొలకెత్తిన వడ్లు చల్లడానికి అనుగుణంగా బెడ్లు తయారు చేసుకోవాలి. అయితే ఈ 2 గుంటల నారుమడిలో సాధారణంగా మనకు ఒక ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే సన్న రకాలకైతేనేమో 20 కిలోల విత్తనము, దొడ్డు రకాలకైతేనేమో 25 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ విత్తనాన్ని మనం ఎంపిక చేసుకున్న విత్తనాన్ని ఒక 24 గంటలు నానబెట్టి మండే కట్టి ముక్కు పైలిన తర్వాత ఈ మొలకెత్తిన విత్తనాలను మనం బెడ్ల పైన పలుచగా చల్లుకున్నట్లయితే మనకు నారు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నారు మనము మొలకెత్తిన వడ్లు చల్లుకునేటప్పుడు ఒత్తుగా చల్లుకున్నట్లయితే నారు చిక్కగా వచ్చి పెరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం పలుచగా చల్లుకున్నట్లయితే కొంచెం నారు మనకు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా మనము నారుమడి తయారు చేసుకునేటప్పుడు ఎకరానికి సంబంధించిన నారుమడిలో ఒక 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను మనము ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. దీనిలో ముఖ్యంగా 2 కిలోల నత్రజనికి సంబంధించి 1 కిలో నత్రజనిని కిలో భాస్వరము మరియు పొటాషులతో కలిపి ఆఖరి దుక్కిలో, అదేవిధంగా మిగిలిన 1 కిలో నత్రజనికి సంబంధించిన ఎరువులను మనము విత్తనాలు చల్లుకున్న 10 నుంచి 12 రోజుల లోపల చల్లుకున్నట్లయితే నారు పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మనము మొలకెత్తిన విత్తనాలు చల్లుకున్న తర్వాత మనకు ముఖ్యంగా 10 నుంచి 15 రోజుల లోపల కొంచెం జింకు లోపం ఇట్లా కనబడినట్లయితే లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మెట్ట నార్మల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు కొంచెం ఇనుము లోపము గమనించే అవకాశం ఉంది. ఇనుము లోపం గమనించినప్పుడు మనకు ఆకులు తెలుపు రంగుకు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులలో లీటర్ నీటికి 0.5 గ్రాముల ఐరన్ సల్ఫేట్ను, అదేవిధంగా 1 గ్రాము ఉప్పును కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుము లోపాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు సాధారణంగా మనకు నార్మడిలో కనుక చూసుకున్నట్లయితే 10 నుంచి 15 రోజుల మధ్య లోపల మనకు చిన్న చిన్న కలుపు మొక్కలు కూడా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా నార్మడిలో అన్ని రకాల కలుపును నివారించుకోవడానికి మనము 1 లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్ల బిస్పైరిబ్యాక్ సోడియంను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నార్మడిలో వచ్చే అన్ని రకాల కలుపును నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉదా కానీ తుంగజాతి గడ్డి కానీ ఒడిపిల్ లాంటి గడ్డి మొక్కలు కనుక మనం గమనించినప్పుడు లీటర్ నీటికి 1.5 గ్రాముల సహెలోపా బ్యూటైల్ను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇటువంటి ఒడిపిలి వంటి గడ్డిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నారుమడిలో కనుక మనము ఎటువంటి తెగుళ్ళు నారుమడిలో సాధారణంగా మనకు మొగిపురుకు సంబంధించిన గుడ్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము 15 నుంచి 20 రోజుల మధ్యలో ఒకసారి లీటర్ నీటికి ఒక 5 మిల్లీలీటర్ల చొప్పున వేపరంను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఏదైతే మొగిపురుకు సంబంధించిన గుడ్లు ఉంటాయో ఆ గుడ్లన్నీ చేగుడ్లుగా మారి మన మొగిపురుగును కొంచెం తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నారు పీకే ఒక వారం రోజుల ముందుగా ఒక ఎకరాకు సరిపడా నారుమడిలో ఒక 800 గ్రాముల 3G గుళికలను కనుక చల్లుకున్నట్లయితే మనము నాటు వేసుకున్న తర్వాత మొగిపురుగు అనేది తక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నగా ఇటువంటి సూచనలు కనుక పాటించినట్లయితే మనము కొంచెము నారును ఏపుగా పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. నాటుకున్న తర్వాత కూడా ఎటువంటి తెగులు రాకుండా మనము ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే విత్తనం మురిగిపోతుంది. మడుల మధ్య కాలువలు ఏర్పాటు చేసుకుంటే నీరు నిల్వ ఉండదు.
ఏ కారణం చేతనైనా పోషకాలను సకాలంలో అందించని రైతాంగం పిచికారీ రూపంలో అందిస్తే మంచిది. పండ్ల తోటల నుంచి రైతులు 10 కాలాల పాటు మంచి ఫలసాయం పొందాలంటే సారవంతమైన నేలల ఎంపికతో పాటు ఆయా ప్రాంతాల డిమాండ్కు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి. నేడు అనేక పండ్ల మొక్కల నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి ప్రలోభాలకు లొంగకుండా రైతులు నమ్మకమైన నర్సరీల నుండి మొక్కలను కొనుగోలు చేయాలి. ఎందుకంటే పండ్ల తోటలను నాటిన 3 నుండి 4 సంవత్సరాలు తర్వాత గాని వాటి దిగుబడి సామర్థ్యాన్ని అంచనా వేయలేం. తీరా నాటింది నాసిరకం మొక్కైతే పడిన శ్రమంతా వృధా అవుతుంది. పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందువల్ల కొత్తగా మామిడి తోటలు సాగు చేసే రైతాంగం నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకోవాలంటూ సూచిస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు. 10 కాలాల పాటు దిగుబడినిచ్చే పంట మామిడి. మామిడికి పుట్టినిల్లు మన దేశమే. అత్యంత వైవిధ్యభరిత జన్యు సంపద మన సొంతం. అయినా ఇతర దేశాలు మనకన్నా 50% మిన్నగా అధిక దిగుబడులు సాధిస్తున్నాయి. సంప్రదాయ సాగు పద్ధతులు ఇంకా వేళ్లూనుకుని ఉండటం, నాణ్యమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మామిడి మొక్క దశలో దాని దిగుబడిని అంచనా వేయడం చాలా కష్టం. అందువల్ల మొక్కల ఎంపికలో సరైన అవగాహనతో మెలగాలి. ఇవన్నీ తెలియజేసేందుకు సిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగు గ్రామంలో 54 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పండ్ల పరిశోధనా స్థానం ఏర్పాటు చేసింది తెలంగాణ ఉద్యాన శాఖ. వివిధ రాష్ట్రాల్లో అధిక డిమాండ్ ఉండి మంచి దిగుబడి ఇచ్చే 17 రకాల మామిడి మొక్కలను 11 ఎకరాల్లో అల్ట్రా హైడెన్సిటీ విధానంలో పెంచుతోంది. ఇవన్నీ తల్లి మామిడి మొక్కలు. వీటి నుండి అధునాతన గ్రాఫ్టింగ్ పద్ధతులతో ఉత్పత్తైన అంటు మొక్కలను తయారు చేస్తూ తక్కువ ధరకే రైతులకు అందిస్తోంది. ప్రస్తుతం మామిడి నాటే సమయం కనుక కొత్తగా తోటలు వేయబోయే రైతాంగం మామిడి అంటు మొక్కల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా నాటుకోవాలో తెలియజేస్తున్నారు ఉద్యాన అధికారి సురేంద్రనాథ్. ఇప్పుడు మెయిన్ గా మీరు చూస్తోంది మామిడి తోట. మామూలుగా రైతులు వేసుకునేది రెగ్యులర్ టెక్నిక్ల ప్రకారం వేసుకునేది 5x5 మీటర్స్, అంటే దాంతో 160 మొక్కలు వస్తాయి ఒక ఎకరానికి. కానీ మేము ఇక్కడ డెమాన్స్ట్రేషన్లో చూపిస్తోంది ఏంటంటే అల్ట్రా హై డెన్సిటీ, అంటే 640 చెట్లు వేస్తాం మేము దాదాపు ఒక ఎకరానికి 3x2 మీటర్స్ స్పేసింగ్లో. దీంతో మనకి చాలా రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటేమో ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. మామూలుగా ఒక ఎకరంలో మ్యాంగో వచ్చేసరికి మనకి 4 టన్స్ పర్ ఎకర్, అంటే దీనిలో వచ్చేసరికి మనకి 8 to 10 టన్స్ దాకా మనకి ప్రొడక్టివిటీ వస్తుంది. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే ప్రూనింగ్. ఈ ప్రూనింగ్ అనేది మనం వర్షాకాలం మామిడి కోత అయిపోయిన తర్వాత జూన్ జూలై ఈ కాలంలో మనం ఇమీడియట్గా చేసేసుకోవాలి ప్రూనింగ్. మనం ప్లాంటింగ్ కోసం వచ్చేసరికి చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ దాకా దీన్ని మనం ప్లాంటింగ్ చేసుకోవచ్చు. ఇది మాకు డెమాన్స్ట్రేషన్ యూనిట్ కమ్ మదర్ బ్లాక్ కాబట్టి మేము ఇక్కడ 17 డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నాము. ఈ 17 వెరైటీస్ మేము ఆల్ ఇండియా నుంచి తెప్పించుకున్నాము. ఢిల్లీ వెరైటీస్ ఉన్నాయి, సౌత్ తమిళనాడు వెరైటీస్ ఉన్నాయి, మహారాష్ట్ర వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర రూలింగ్ వెరైటీస్ ఉన్నాయి. మేజర్గా మా దగ్గర ఇంపార్టెంట్ వెరైటీస్ వచ్చేసరికి జలాల్, ఆమిని, ఆ తర్వాత దశరి 35, కేసర్, అమరపాలి, రత్న, బంగినపల్లి, సింధు, సువర్ణరేఖ, రకరకాల వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. మా దగ్గర మొక్కలు మేము వీటి నుంచి గ్రాఫ్టింగ్ చేసుకుంటాము. ఈ వెరైటీస్ నుంచి మాకు మేజర్గా నర్సరీలో ప్రొడక్షన్ జరిగేది కేసర్, దశరి 35, బంగినపల్లి, హిమాయత్, ఇక కొద్ది గొప్ప అల్ఫాన్సు. ఈ వెరైటీస్ మేము మేజర్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీటి కాస్ట్ దాదాపు 40 రూపీస్ దాకా ఉంటుందండి మాకు పర్ ప్లాంట్. రాయల్ స్పెషల్ కూడా మా దగ్గర ఉందండి. దీని స్పెషాలిటీ ఇది సంవత్సరానికి 2 సీజన్లు వస్తుందండి. సో ఇది కంటిన్యూ క్రాపింగ్ లాగా ఉంటుంది. కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలి. వర్షాకాలంలో ఏమైనా క్రాప్ మిగిలిపోతే దానికి పురుగు రాకుండా చూసుకోవాలి మనం. కామన్ పద్ధతి ఏంటంటే మామిడిలో 5x5 మీటర్, అంటే 160 చెట్లు పెట్టుకుంటాం ఒక ఎకరానికి 5x5 మీటర్ ప్రకారం. అల్ట్రా హై డెన్సిటీలో వచ్చేసరికి మనం 3x2 మీటర్స్ పెట్టుకుంటాము. దీంతో 640-660 చెట్లు దాకా మనకి ఒక ఎకరానికి వస్తాయి. ఇప్పుడు 3x2 మీటర్ పెట్టుకున్నప్పుడు పిట్టింగ్ అనేది మామూలుగానే తీసుకోవాలి మనం. పిట్టింగ్లో మనకి ఎటువంటి తేడా ఉండదు. 45x45 సెంటీమీటర్ పిట్ తీసుకొని మనం ప్లాంటేషన్ చేసుకోవాలి. మొక్క కూడా 1 year ఓల్డ్ ప్లాంట్ విత్ ఎ సక్సెస్ఫుల్ గ్రాఫ్ట్ బాగా అంటుకొని ఉండి ఆ వెరైటీకి అలాంటి మొక్కలే మనం నర్సరీలో సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి.
మన దగ్గర మ్యాక్సిమంగా ఇందాక నేను చెప్పినట్టుగా దశేరి, కేసర్, హిమాయత్, బంగినపల్లి ఈ వెరైటీస్ బాగా సెట్ అవుతాయి, బాగా పెరుగుతాయి కూడా. డ్రిప్ అనేది కంపల్సరీ అండి. ఎందుకనంటే దీనిలో మనము సాయిల్ అప్లికేషన్ తక్కువ చేసుకుంటాము, ఫర్టిగేషన్ ఎక్కువ ఎంచుకుంటాము. అంటే మనం ఎరువులు, మన మసాలా, ఏమైనా ఫర్టిలైజర్స్, కెమికల్స్ ఇచ్చుకునేటప్పుడు అవి ఖచ్చితంగా మనం డ్రిప్ ద్వారానే ఇచ్చుకోవాలి దీనిలో, లేదా అంటే వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది మనకి. సో అది అవ్వకుండా చూసుకోవడానికి డ్రిప్ ద్వారా చేసుకోవాలి. ఇంకొకటి మనకేందయ్యా అంటే ఈ చెట్లు పెరిగిన తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బాగానే ఉంటుంది. థర్డ్ ఇయర్ నుంచి మనం ఇమీడియట్గా ప్రూనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్లో మనం ట్రైనింగ్ చేసుకోవాలి. అంటే మన క్యానోపీని కరెక్ట్గా ఒక్కొక్క చెట్లు మిక్స్ అవ్వకుండా చూసుకునేటట్టు చూసుకోవాలి. థర్డ్ ఇయర్లోనేమో మనము క్రిస్ క్రాస్ బ్రాంచెస్, అంటే అడ్డందిడ్డంగా పెరుగుతున్న బ్రాంచెస్, లోపలికి పెరిగిన బ్రాంచెస్, ప్లస్ ఏ బ్రాంచెస్కి అయితే కాత రాదో లేదా కాత వచ్చినా బాగా హైట్లో ఉంటుందో ఇలాంటి బ్రాంచెస్ని మనము ఇమీడియట్గా జూన్ మాసంలో కట్ చేసేసుకోవాలి. ఒక్కొక్క చెట్టుకి సుమారుగా మాకు 20 కేజీల దాకా మనం తీసుకోవచ్చండి. అంటే మనం ఎకరానికి ఒక 7 టన్నులు 8 టన్నులు, ఇంకా చెప్పుకోవాలంటే కొంతమంది 10 టన్నుల దాకా కూడా తీసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే అది బాగా ఎక్స్ట్రీమ్ అని చెప్తున్నా నేను. 10 టన్నులు కూడా మనకి సాధ్యమవుతుందని కొంతమంది రైతులు చేసి చూపించారు. పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 100% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంతమంది ప్రోట్రేలలో నార్ల పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అందిరావటానికి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన విధంగా ప్రతి మనిషికి సగటున రోజుకు 300 గ్రాముల కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మన దేశంలో కేవలం 230 గ్రాములు మాత్రమే లభ్యమవుతున్నాయి. కావున కూరగాయల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలాలలో సాగు చేస్తారు. రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి ఋతుపవనాల రాక నుంచి ఋతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమై తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి ఋతుపవన కాలం అంటారు. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. కావున ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు మొదట నారు పెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారు పోసి తర్వాత పొలంలో నాటాలి. అయితే ఈ రకాల విత్తనాలకు చాలా ఖరీదు ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనం మొలకెత్తేలాగా చూసుకోవాలి. ప్రతి విత్తనం మొలవాలంటే నారుమడి పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం ఏంటో తెలియచేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులందరూ కూడా కూరగాయల నారు పెంపకం వైపు వెళ్తూ ఉంటారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్క రైతు 2 రకాలుగా నారు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సాంప్రదాయ పద్ధతులనేమో మనకు ఎత్తైన మొదలు చేసుకొని కూరగాయల నారు పెంచుకోవడం ఒకటి, అలాగే ప్రోటీన్ నారు పెంపకం చేసుకోవడం ఇంకొక పద్ధతి. అయితే ఎక్కువ మంది రైతులు తమకున్న స్థలంలో సాంప్రదాయ పద్ధతిలో ఎత్తుమల్ల పైన నారు పెంపకం చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా రైతులందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఈ యొక్క మడి తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ట్రైకోడర్మా విరిడిని అలాగే పశువుల ఎరువుని ఈ యొక్క రెండింటిని ఉపయోగించడం ద్వారా ఏంటంటే మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు, అదేవిధంగా నారుకుళ్ళు తెగులు రాకుండా ఉండే విధంగా ఈ యొక్క మడి తయారు చేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే రైతుకి ఈ యొక్క విత్తన దశలోనే అంటే నారు పోసుకున్న దశలోనే మనకు ఈ యొక్క ఖర్చు తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రైతులు ఎత్తుమలు తయారు చేసుకునేటప్పుడు ఎంత ఏరియాకి పెట్టుకుంటున్నాం, ఎంత స్థలంలో మనము నాటుకుంటున్న విషయాలను గమనించుకొని ఆ యొక్క విత్తనాన్ని కొనుక్కోవడం ముఖ్యం. ఎందుకంటే మనకు ఎకరానికి వచ్చేసి టమాటా కానీ మిర్చి కానివ్వండి మనకు వచ్చేసి మనకు ఒక 10 గ్రాముల ప్యాకెట్లు వచ్చేసి మనకు 8 నుంచి 10 ప్యాకెట్లు సరిపోతాయి. కానీ ఎక్కువ మంది రైతులు ఈ యొక్క విత్తన యొక్క మోతాదుని ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ మళ్ళీ తయారు చేసుకొని ఎక్కువ నారు పోసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు
ఎక్కువగా ఖర్చు అనేది రైతుకి ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ నారుకులు తెగొచ్చి కూడా ఎక్కువ విత్తనం వృధా అయ్యే అవకాశం ఎక్కువ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కాబట్టి రైతులందరూ కూడా సాంప్రదాయ పద్ధతి కాకుండా ప్రోటీన్లను ఆరంభించడం ద్వారా విత్తన ఖర్చు పెట్టేందుకైనా సరే మనకు ప్రతి ఒక్క విత్తనం మొలకెత్తే విధంగా ఈ యొక్క ప్రోటీన్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి సాంప్రదాయ పద్ధతిలో వచ్చేసే రైతులందరూ కూడా ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి కల్చర్ని మనకు వెర్మి కంపోస్ట్ వచ్చేసి మనకు ఒక క్వింటాల్కి ఒక 2 కిలోల ట్రైకోడర్మా కలుపుకొని ఒక వారం రోజుల పాటు ముందుగానే దీని యొక్క కల్చర్ని తయారు చేసుకున్న ద్వారా కలుపుకొని రోజు వాటర్ నీటిని చల్లుతూ ఆ యొక్క శిలీంధ్రాన్ని డెవలప్ చేసుకుని ఆ యొక్క మల్ల పైన చల్లుకోవడం ద్వారా ఒక 10 మళ్ళు తయారు చేసుకుని ఒక యొక్క క్వింటాల్ యొక్క వెర్మి కంపోస్ట్లు ట్రైకోడర్మా వీటిని కలుపుకొని తయారు చేసినటువంటి కల్చర్ని చల్లుకోవడం ద్వారా అంటే నారుకులు తెగులు రాకుండా మనము చూసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి ముందస్తుగానే. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఎత్తుమల్ల పైన చేస్తున్నారో రైతులందరూ కూడా ప్రతి ఒక్క మడి తయారు చేసిన తర్వాత ప్రతి ఒక్క లైన్కి 10 నుంచి 12 సెంటీమీటర్ల దూరం పాటించి ప్రతి ఒక్క లైన్లో కూడా ఒక్కొక్క విత్తనాన్ని దగ్గర కాకుండా మినిమం ఒక 3 సెంటీమీటర్ల దూరంలో ఒక్కొక్క విత్తనానికి దూరం పెంచుకొని ఆ విధంగా వేసుకున్న తర్వాత ప్రతి ఒక్క విత్తనం మొలకెత్తి ఒక మొలక నుంచి ఇంకో మొలకెత్తి ఎక్కువ రోగాలు సోకకుండా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా విత్తనం అనేది వృధా అవ్వకుండా ఉంటుంది, కావాల్సిన నారు కూడా మనకు పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మొలకలు బాగా రావడానికి ఈ యొక్క మనకు 319 అనే మందు అలాగే అదేవిధంగా 320 అనేది మందు మిశ్రమము మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ లీటర్ నీటికి 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు ఈ యొక్క నారుమడిలో ఒక 10 నుంచి 15 రోజులు నారు పెట్టిన తర్వాత పిచికారీ చేసుకోవడం ద్వారా నారు తొందరగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇది గమనించుకోవాలి. ఒకవేళ నారుకులు తెగులు గమనించినట్లయితే ఎక్కువ వర్షపాతం ఒకవేళ ఎక్కువ నమోదైనప్పుడు వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు ఈ యొక్క ఎత్తుమడి నుంచి మనకు ఎత్తుమల తక్కువగా మన యొక్క నారుకులు గమనిస్తాం. ఒకవేళ గమనించినట్లయితే మాత్రము కాపర్ క్లోరైడ్ అనే మందు మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఇది లీటర్కి 3 గ్రాములు మిశ్రమం కలుపుకొని ఈ యొక్క పిచికారీ చేసుకోవడం ద్వారా అంటే ఈ యొక్క నారు మరి తడిసే విధంగా పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క నారుకులు తెగులు మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ అందుబాటులో వేపిండి ఉన్న వాళ్ళు వేసుకోవడం ద్వారా ఏంటంటే కొంచెం ఏమైనా ఎండు తెగులు ఫ్యూచర్లో అంటే మనకు భవిష్యత్తులో రాకుండా ఉండే విధంగా కూడా మనం ఇప్పటి నుంచి మొక్కను బలంగా పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు సాంప్రదాయ పద్ధతి కాకుండా ప్రోటీన్లను ఆరోపించుకోవాలనుకున్న రైతులందరూ కూడా మనకు మార్కెట్లో వచ్చేసి షేడ్ నెట్ల కింద మనము నారు పెంచే విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క షేడ్ నెట్లు వచ్చేసి మనకు 50% అలాగే 70% షేడ్ నెట్ల కింద ప్రస్తుతం నారు పెంచే విధానం మనం గమనిస్తూ ఉన్నాము. ఎక్కువ మంది మనకు ప్రైవేట్ నర్సరీస్ చూసి మన 75% షేడ్ నెట్ కింద నారుని పెంచడం జరుగుతూ ఉంటుంది. మనకు మామూలుగా అయితే 50% షేడ్ నెట్ ఉన్నటువంటి ఒక నర్సరీస్లో మనం మన దగ్గర గ్రో చేసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా ఒక గుంట స్థలంలో మనం ఒక ఎకరానికి సరిపడా నారును మనం పెంచుకునే విధంగా ప్లాన్ చేసుకోవచ్చును. దీనికి ఒక 4 షేడ్ నెట్లు మనకు అవసరం అవుతాయి. అంటే ఒక్కొక్క షేడ్ నెట్ వచ్చేసి మనకు 150 చదరపు మీటర్లు ఉంటుందండి. దీనికి మనం రాతి స్తంభాలు కానీ సిమెంట్ పోల్స్ కానీ లేదంటే ఐరన్ పోల్స్ కానీ స్ట్రక్చర్ తయారు చేసుకొని మనం ఒక గుంటలో మనకు అనుకునే విధంగా ఒక 6 నుంచి 7 ఫీట్ల హైట్లో మన యొక్క షేడ్ నెట్ వేసుకొచ్చుకున్నట్లయితే మనము తక్కువ అంటే మనకు ఏంటంటే బయట పెంచుకోవడం ద్వారా ఏంటంటే మనకు మార్కెట్లో ఈ యొక్క ప్రతి ఒక్క మొక్కకి వెల కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదే స్ట్రక్చర్ మన పొలంలో మన రైతు వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరానికి మనకు ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనకు ఉండిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు మనకు ఈ యొక్క లాభంలో మనకు కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ చేయాలనుకుంటే ఇప్పుడు మనం జూలై కంటే ముందు కానీ ఈ యొక్క వారం కానీ ఈ 10 రోజుల్లో కానీ మనం ప్లాన్ చేసుకుంటే జూన్ నెలలో ప్లాన్ చేసుకున్నా కానీ మనం నారు పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోటీన్లు వచ్చేసి మనము ఎక్కువగా కోకోపీట్ మిశ్రమాన్ని వాడుతూ ఉంటాము. కోకోపీట్ అనేది కూడా డికంపోజ్ అయిన కోకోపీట్ని ఉపయోగించడం ద్వారా ఏంటంటే నారు అనేది మనకు తొందరగా మొలకెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కోకోపీట్ మనము ఒక్కొక్క ట్రేకి వచ్చేసి 1.5 కిలోల కోకోపీట్ మనకు అవసరం అవుతూ ఉంటుంది. ఒక 160 ట్రేలు మనకి ఎకరానికి అనుకున్నా కానీ 160 కిలోల మనకు కోకోపీట్ అదేవిధంగా ఈ యొక్క కోకోపీట్ మనకు ఒక ట్రే వచ్చేసి మనకు 9 గుంతలు ఉంటాయి. కాబట్టి మనకు సరిపడా నారు అనే మనకు ఒక 16 నుంచి 18 వేల నారు మనము ఈ యొక్క 160 ట్రేల నుంచి మనం పొందే అవకాశం ఉంటుంది. ఇది ఒక మిర్చి రైతులు అంటే 18,000 నారు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మన టమాటా సంబంధించిన అయితే 13,000 మొక్కలు పెంచుకునే విధంగా అంటే 130 ట్రేల వరకు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మనం వేసుకునే పంటను బట్టి యొక్క ట్రేల సంఖ్య నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారుని పెంచుకునేటప్పుడు ఎత్తైన బడి చేసుకోవడము లేదంటే మామూలుగా ఫ్లాట్గా ఉన్నటువంటి ఈ యొక్క షేనెట్ కింద చేసుకున్న తర్వాత వీటిపైన అదర్చందాకారంలో మన HDP పైపులు మనము వంచుకొని వాటిపైన కవర్ కప్పడం ద్వారా అనుకోని వర్షాల వల్ల మనకు డైరెక్ట్గా ట్రేల మీద వర్షం పడకుండా
పడకుండా ఉండడానికి ఈ పైన కవర్ కప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు కీటకాల నుంచి బెడద నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ఎక్కువ వర్షం పడ్డా కానీ మనకు ఈ యొక్క డైరెక్ట్ ట్రైల మీద పడకుండా కవర్ మీద పడి పక్క పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నారు అనేది ఆ యొక్క ట్రైన్ నుంచి బయటకు పోకుండా ఉండడం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అర్ధచంద్రాకారం పైన ఈ యొక్క పాలిథిన్ షీట్స్ని కప్పుకోవడం ద్వారా మనకు నారు అనేది మంచిగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నారుని మనము మంచిగా ఇంకా పెరగడానికి మనము ఈ యొక్క 3 పంతుల మిశ్రమం కానీ 3 ఎరువుల మిశ్రమాన్ని కానీ మనము ఉపయోగించడం ద్వారా కొంచెం నారుని ఎక్కువ తొందరగా పెంచుకునే విధానం చేసుకోవచ్చును. దీనికి గాను లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. బయట సాంప్రదాయ పద్ధతిలో చేసినప్పుడు ఏంటంటే ఆ నారుకి నాకు తేడా ఏంటంటే మనకు ఈ షేనెట్ కింద చేసినప్పుడు తొందరగా గ్రోత్ ఎక్కువ లైట్ కోసం ఎక్కువ గ్రోత్ మనం గమనించవచ్చు. ఈ యొక్క షేనెట్ల ద్వారా మనకి ఏంటంటే మనకు షేనెట్ కింద ట్రేల ద్వారా పెంచుకోవడం ద్వారా మనం బయట పెంచే సాంప్రదాయ పద్ధతిలో పెంచే నారు కంటే ఈ యొక్క నారు తొందరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. రవాణా ఈజీగా ఉంటుంది. మనకు ప్రతి విత్తనం కూడా మొలకెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు ఎక్కువ చీడపిల్ల బారిన పడకుండా ఈ యొక్క నారు పెంచుకునే అవకాశం ఉంటుంది. మనము బయట ఒక నారు పెంచుకోవాలనుకున్న రైతులందరూ కూడా ట్రేలలో మార్కెట్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. ట్రేలు వచ్చేసి మనకు 0.4 mm మందం ఉంటుంది, 0.6 mm మందం ఉంటుంది, 0.8 mm మందం ఉంటుంది. ఎక్కువ సార్లు మనం నారు పెంచుకోవాలి అనుకున్న రైతులందరూ కూడా 0.8 mm మందం గల ట్రేలను కొనుక్కోవడం బెస్ట్. అదేవిధంగా మనకు ఈ యొక్క ట్రేలు వచ్చేసి 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా ఒకవేళ మన ట్రేల కింద మనకు కలుపు గిలా మొలుస్తుంది అనుకున్నప్పుడు వీడ్ మ్యాట్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. 3 feet విడ్త్తోని మనకు 400 meters లెంగ్త్తోని మన మల్చి షీట్ ఏ విధంగా మనకు అందుబాటులో ఉంటుందో అదేవిధంగా 200 microns కవర్ కూడా పాలిథిన్ షీట్స్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ పైన కవర్ కప్పుకోవడానికి అంటే ట్రేల పైన నీరు పడకుండా కవర్ కప్పుకోవడానికి అదేవిధంగా మ్యాట్ లాగా కూడా మనం వినియోగించడానికి అవకాశం ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రో ట్రేలలో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగడం వల్ల ప్రధాన పొలంలో నాటేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి.